అసలు రాహుల్కేమైంది? ఇంతలోనే అంత మార్పు ఎందుకొచ్చింది? ఆ అభి ఎలా పోతే వదిలేకుండా దానికి తేలు కుట్టింది, పాము కురిచిందని ఎందుకింత తల్లడిల్లిపోయాడు? రాహుల్ ఇలాగే ఉంటే అభి రాహుల్ కలిసిపోవటానికి ఇంత సమయం పట్టదు. వాళ్ళు కలవకుండా ఉండటానికి వాళ్ళ మధ్య ఒక పెద్ద ఆఘాతాన్ని ఏర్పడేలా చేయాలి. ఏంటైరేంద్రి, దూరమైపోయిన భార్యాభర్తల మధ్య కొత్తగా ప్రేమలు చిగురిస్తున్నాయేంటా అని షాక్ అయిపోతున్నావా? శాశ్వతంగా వేరైపోతారు అనుకున్న మనుషులు మళ్ళీ ఒకరికొకరు మారబోతున్నారేమోనని భయపడుతున్నావా? ఈ మాత్రం దానికే భయపడిపోయేటంత సామాన్యమైన క్యారెక్టర్ కాదు అభినాది. మనుషుల జీవితాలని, జాతకాలని తల్లకిందులు చేసే రకాన్ని. నువ్వు ఎంత తలకిందులు చేసే రకానివో నాకు తెలీదు కాని నా జీవితాన్ని, నా జాతకాన్ని నువ్వు మాత్రం ఏమీ చేయలేవు. చూసావుగా నాకు ఏమైపోతుందోనని రాహుల్ బాబు ఎంత తల్లడిల్లిపోయారో, నా ప్రాణం పోతుందేమోనని ఆయనెంత విలవిలలాడిపోయారో. ఆయన మనసులో ప్రేమ లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తారు చెప్పు? అభి, నువ్వు చాలా అల్ప సంతోషివి. ఈ మాత్రం దానికే ఆకాశాన్ని తాకినంత ఆనందపడిపోతున్నావు. ఆ విషయానికొస్తే నువ్వు ఒక్కోసారి అమాయకంగా ప్రవర్తిస్తావు, మరొకసారి మూర్ఖంగానూ ప్రవర్తిస్తూ ఉంటావు. నేను రాహుల్ బాబు కలవబోతున్నాము అని ఈరోజు జరిగిన సంఘటనే నీకు ఉదాహరణ. అది చూసి కూడా పసిగట్టలేకపోతున్నావు అంటే నీ మెదడు ఒక్కోసారి ఎంత మొద్దుబారిపోతుందో నాకర్థమవుతుంది. రాహుల్ బాబుకి నేనంటే ఇష్టం, నా మీద అభిమానం, తన గుండెల్లో నా మీద బోలెడంత ప్రేముంది. ఇది మాత్రమే నిజం. మీరందరూ ఆయన చుట్టూ చేరి ఆయన మనసులో ఉన్న ప్రేమని కరిగించడానికి చూస్తున్నారు. ఆ ప్రేమని ముక్కలుగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాని నిజమైన ప్రేమ అంత త్వరగా ముక్కలు కాదు ఐరేంద్రి. అభి, నీ చుట్టూ నువ్వొక ఊహా ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నావు. అది ఎప్పటికీ ఊహాలోకంగానే మిగిలిపోతుంది కాని ఎప్పటికీ ఈ లోకంలోకి మాత్రం రాదు. వచ్చేలా నేను చేస్తాను, చూస్తూ ఉండు. అంతేకాదు, నీ వల్ల ఈ కుటుంబానికి ఎంత చేటు జరుగుతుందో, నువ్వు ఈ కుటుంబం వెనుక ఎన్ని గోతులు తీస్తున్నావో ప్రతిదీ రుజువులతో సహా అందరి ముందు నిరూపిస్తా. అరచేయంత రెక్కలున్న పక్షి ఆకాశమంత ఎగురుతానందంట. ఏదో చిన్న ప్రమాదం నుండి రాహుల్ నిన్ను కాపాడేసరికి ఈ కుటుంబానికి నువ్వు మహారాణివైపోయినట్టు, రాహుల్ గుండెల్లో నువ్వు శాశ్వతంగా స్థానం సంపాదించేసినట్టు కలలు కంటున్నావు. లేనిపోని ఆత్మవిశ్వాసంతో తెగ దూకుడుగా ప్రవర్తిస్తున్నావు. దీన్ని నువ్వు దూకుడనే అనుకో, పర్వాలేదు. కాని ఆ దూకుడులో నేను వేసే అడుగుల కింద నువ్వు, ఆ కనిష్క మొత్తం నలిగిపోతారు. చూస్తూ ఉండండి. త్వరలోనే నీ నిజస్వరూపం అందరికీ తెలిసేలా చేస్తాను. అలాగే ఆ కనిష్క దగ్గర నుండి ఆస్తిని లాక్కుని దానికి జీవితాంతం గుర్తుండిపోయే గుణపాఠం నేర్పిస్తాను. నాకే వార్నింగ్ ఇస్తోంది.